హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి రాజేష్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే న్యాచురల్ అలోవెరా సోప్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఏదో ఒక సోప్ యూస్ చేస్తాం కాబట్టి అదేదో ఈ సోప్ యూస్ చేయడం వల్ల మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సోప్ వల్ల ఇంకా ఏమేమి ఉపయోగాలు అనేది ఈ వీడియోలో చెప్తాను పదండి. ఇలాగే ఇంకా ఎన్ని రకాల సోప్ అనేది చేయొచ్చు అనేది కూడా చెప్తానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అలోవెరా అనేది క్లీన్ చేసేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు సైడ్ ఉన్న ముళ్ళులు అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఉన్న లేయర్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు అలోవెరా అనేది చూడండి ఎంత బాగుంది కదా, అలోవెరా అనేది ఎంత నీట్గా వచ్చింది. ఇలాగా అలోవెరా అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అనేది కట్ చేసి చూపిస్తాను. చూడండి అలోవెరా అనేది ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలండి. చూడండి మిక్సీకి వేసుకుని చూపిస్తాను. అలోవెరా అనేది కాదండి, ఇందులో చాలా రకాల సోపులు అనేవి చేస్తారు. చూడండి జెల్ అనేది ఎంత బాగా వచ్చింది కదా. మిక్సీకి వేసేసుకుందాము, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సోప్ తీసుకున్నానండి. సోప్ అనేది మెడిమిక్స్ తీసుకున్నానండి నేనైతే. మీరైతే ప్యూర్ సోప్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే సోప్ బేస్ అని దొరుకుతుంది, అదని యూస్ చేయొచ్చండి. ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. ఫస్ట్గా చూడండి కట్ చేసుకున్నాను. ఇవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఏ సోప్ తీసుకున్నా గ్లిజరిన్ ఎక్కువ ఉన్న సోప్ అనేది తీసుకోండి. చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను. ఒకటి చేసి చూపిస్తాను. చూడండి ఇలాగా కట్ చేసుకోండి. మొత్తం ఇలా కట్ చేసి చూపిస్తానండి. మొత్తం ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఒక చిన్న కడాయిలో తీసుకుంటున్నానండి. ఇది అలోవెరా సోప్ అనేది ఓన్లీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కాదండి, స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు కానీ పింపుల్స్ మార్క్స్ కానీ చాలా బాగా తగ్గుతాయండి. సోప్ అనేది డైలీ యూస్ చేయడం వల్ల ఏ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో స్టాండ్ పెట్టేసుకొని అందులోనే కడాయి అనేది పెట్టేసుకున్నానండి. చూడండి చిన్న చిన్నగా కరుగుతుంది కదా సోప్ అనేది. ఇలాగా కొంచెం మెల్ట్ అవ్వనేంత వరకు ఉంచాలండి. కరిగించిన సోప్ అనేది వేసుకోవడానికి ఒక 3 డిఫరెంట్ కప్స్ అనేవి యూస్ చేస్తున్నానండి. ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. కొంచెం అలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మెల్ట్ అయ్యి కరిగిన ఈ సోప్లో అలోవెరా జెల్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు అలోవెరా జెల్ అనేది వేసేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోండి ఇది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది వేస్తున్నానండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వేయడం వల్ల స్కిన్ అనేది చాలా మంచి గ్లో అనేది వస్తుందండి. అందుకోసమే ఇలాగే చాలా సోప్ అనేవి చేసుకోవచ్చండి. మనము రోజ్ పెటల్తో సోప్ చేసుకోవచ్చు, పప్పాయతో చేసుకోవచ్చు, కాఫీ, హనీ, నీమ్ అంటే వేప ఆకుతో చేసుకోవచ్చు, టమాటో, పొటాటో వీటన్నిటితో మనం చేసుకోవచ్చండి. సున్ని పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలాగే ఎన్నో రకాల సోప్ అనేవి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం గ్రీన్ కలర్ అనేది వేస్తున్నానండి. ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి. మీకు సబ్బు కలర్ రావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు కరిగించున్న సోప్ అనేది కప్స్లో వేసుకోవాలండి. హోమ్మేడ్ సోప్ అనేది స్కిన్కి చాలా మంచిదండి. ఇలాగా కప్స్లో వేసేసుకొని ఫ్రీజర్లో కానీ లేకపోతే బయటనైనా సెట్ అయిపోద్దండి. 1.5 అవర్ 2 అవర్ పడుతుందండి. సో చూసారు కదా, సోప్ అనేది రెడీ చేయడం చాలా అంటే చాలా ఈజీ, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మీ స్కిన్కి ఏ సోప్ అనేది సూట్ అవ్వద్దో చూసుకొని చాలా మట్టుగా ఇంట్లోనే ట్రై చేయడం చూడండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా సోప్ అనేది. మీరు ఇలాగే ఇంట్లోనే ట్రై చేయండి. మీకు ఎలాగ వచ్చిందని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తాయి. ఇదేనండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను.